ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపము మన్నించండి, నరకానికి నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి అత్యవసరము వారందరినీ మోక్షం చేర్చుకోండి. ఆమేన్. దుఃఖదేవ రహస్యం. రెండవ రహస్యము, యేసును యూదులు రాతి స్తంభములకు కట్టి కొట్టుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యపడును గాక. మీ రాజ్యమొచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరు, భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికివ్వండి. మా వారిని మిమ్మల్ని మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ప్రవేశించండి. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రములు గాక. నా పాపలు మన్నించండి, నరకానిపు నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు వారసమును అత్యవసరమును వారందరినీ మోక్షము చేర్చుకుని ఆమేన్. దుఃఖదేవ రహస్యము. మూడవ రహస్యము, ఈ యేసు ప్రభు తెరిసిన అమ్మల్లో కిరీటం పెట్టి కొట్టడు గురించి ధ్యానించుకుందాము గాక. నాడికి కావాల్సిన మానేసుకోండి. మా అప్పుడు వారిని మేము మనుషులకు మా అప్పులను మీరు మన్నించండి. మా అమ్మ శోధన ఎందో ప్రవేశింపని ఒక కిలో నుండి మమ్మ రక్షించండి. రేపు సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీతో ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. రేపు సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీతో ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. రేపు సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీతో ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీతో ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీతో ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీద ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీద ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీద ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీద ఉన్నారు, శ్లాసన పడిన వారు మీరే. మీ గర్భఫలముకు శ్వాసన పడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. గర్భ సాంచేతాన్ని మరియమ్మ అందరం వీళ్ళ వారి మీద ఉన్నారు,
శ్లాసనం పని వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశింపని వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర మేము కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. జయస్వా నా పాపను మన్నించండి, నన్ను కానిపోయండి, మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మోక్షము చేర్చుకుని. ఆమేన్. దుఃఖదేవ రహస్యము 4వ రహస్యము యేసు శిలువను మోసుకొని పోవట గురించి ధ్యానించుకుందాము గాక. పల్లకి మందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజనం గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పల్లకి మందులు నెరవేరినట్లు భూలోక మందులు నేను గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి, మా యొక్క పని వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశము కాకిలోనే మమ్మల్ని రక్షించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. గర్భస్థం చేత నేను మరి మా వందనము ఏను వారు మీతో ఉన్నారు, శ్రీరాశింపవారు మీరే, మీ గొప్పవాళ్ళకు ఏ సాక్షి వరకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర ప్రతాపం కలుగును గాక. అదే కలట్లో ఇప్పుడు సహకారం మీకే స్తోత్రములు గాక. జయస్వా నా పాపను మన్నించండి, నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షము చేర్చుకుని. ఆమేన్. దుఃఖదేవ రహస్యం 5వ రహస్యము యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందడం గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందు తండ్రి మీ నా భుజం రాక మీ రాజ్యం వచ్చినాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినాక. నా నాడికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పుడైన వారిని వెంబడించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎంతో ప్రవేశంగా కీలో నుండి మమ్మ రక్షించండి. దేవశేతాన్ని మయమ్మ వందనము ఏళ్ళు వారి మీతో ఉన్నారు, శ్రీరాశ్రమాన్ని మీరే, మీ గర్భఫల దేశాస్త్రమార్గునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని మాత పాపాత్ములైన మా కొరకు
ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మహిమ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మహిమ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవశతాన్ని మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. శిలల ఆశీర్వాదం మీరే మీ గర్భముల దేశ ఆశీర్వాదం. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మగాక. ఆదిలో కలిగినట్టు ఎప్పుడు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రములు గాక. నా పాపలు మన్నించండి, నుండి మమ్మ కాపాడండి. అందరూ ఆత్మలలో ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మోక్షము చేర్చుకుని. ఆమేన్. ప్రార్థించదము. అతిదూతలైన పునీత మికేలా, రఫేలా, దేవమాత పునీత గాబ్రేలా, అపోస్తులైన పునీత రాయప్ప, నడప, గప్పిన వారలారా, మేమెంత పాపాత్మగా ఉండేను. మేము వేడుకొని 3 బుసల జపమును దేవమాత పాదముల సంత మీకు స్తోత్రం తగటగా చేర్చి కానుకగా సమర్పించడం చేసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పునీత అంతోని వారి ప్రార్థన ఏలిన వారు ఆదయ చూపండి. క్రీస్తు ఆదయ చూపండి. ఏలిన వారు ఆదయ చూపండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. భక్తి చాలా ప్రకాశితులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపురు నివాసిక పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేట పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వినయదర్పమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశ మోహమును పరిదర్శించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్వేచ్ఛతవల పరిశుద్ధ కులసమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్వేన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువిశేషం దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరి పరిశుద్ధ వచనదాని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్ర ఆత్మ సర్వేశ్వరుని అప్పుడు కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాసులకు భయం కలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిచాచారం గడుగులు ఆడించే పారదోలే పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మలకు సద్బోధకులైన పునీత
అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వినోరు సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అపోస్తలకు అగ్రమేయగా పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాపాత్మ జాందో చేసిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తప్పు వారికి తోడుగా ఉండి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దుఃఖతను కూడా కల్పించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణమును సంరక్షకులకు ఆదరవైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సత్యబోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. చాచాలు వివరించి పారదోలే పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. మృతులు సర్వేశ్వరు కరుణతో లేపిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అందరికి దృష్టి నసిగిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. కారణ వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్టు చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. రాజ్యకారు నిజముగా రచించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తరబండు స్వతంత్రులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అపోస్తుల పరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. విషఫలితము తెలిసిన భోజనం భుజించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞాన సత్యము అనేక దేశాలు వృద్ధి చేసిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లోకాబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సముద్రమును ఉపతమును చెంది వారిని రక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. నిన్ను చూచి అడుగుని వారు పక్షి వశించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వస్వ శృతించి వారు కొరకే మనం చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మ పరలోక ముందు చేర్చిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తిరుసపుకు గోపురమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. బాల రూపుతారులైన సృష్టికర్త నస్తము ధరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సర్వేసిని గొరిపిల్ల లోకమే యొక్క పాపములు పరిహరించడం వారా మా పాపులు మన్నించండి స్వామి. సర్వేసిని గొరిపిల్ల లోకమే యొక్క పాపములు పరిహరించడం వారా మా ప్రార్థన ఉదరించండి స్వామి. సర్వేసిని గొరిపిల్ల లోకమే యొక్క పాపములు పరిహరించడం వారా మా మీద దయగానుండండి స్వామి. పునీత అంతోని వారా సూర్తముల కాపరి మేపరి కష్టపడి వారికి సంతోషము కలిగించే వారును పాపాగి తొల్లార్చి వారును ఉన్నత పరమందున్న వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నిటి కాలంలో దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షనందము దయచినట్లు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రముగినట్లు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి ప్రార్థించదము. సర్వేశ్వర మీ తిరుసమ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించడానికి మేము పాత్రముగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామకొని ఆడి మేము వారి పుణ్యమాత్రకు అనుసరించి మోక్షరాజ్యం చేరుటకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధం సంతోషం రప్పించిన దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నపం చేసిన ఆదిని దీవముఖం చేసి మాకు దయచేయండి. ఆమేన్. శివమును వంచడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజలింప గోప్తములిందో పంచేంద్రియములు గ్రహించగలను ఈ శ్వాసమేగా దైవ రహస్యం శిరమును చోడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్వరూప శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును చోడి వినయము తోడ
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరే. ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానము ద్వారా నీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరి. మీ దివ్య రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పోషింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయని వారా మాకు అనుగ్రహించండి. సరి మాయాత్మ వచనమా మధుర ఫలమా ఓ మమ శరణమా ఓ దివ్యమంద సరి మాయాత్మ వచనమా మధుర ఫలమా ఓ మమ శరణమా ఓ దివ్యమంద సరి మాయాత్మ వచనమా మధుర ఫలమా ఓ మమ శరణమా ఓ మమ శరణమా. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగునండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగునండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలములు పొంద వేగమే రండి. ఫలములు పొంద వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరుగునరండి.
ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి సిలువ బలి అనుయాగముగా సిలువ బలి అనుయాగముగా పండించెను నవజీవము పండించెను నవజీవము పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరిగుణరండి పూజలు చేయా దేవుని జనమా పూమాలతో పరిగుణరండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. అనకల్ల రాజేష్, స్వాతి వారు తలపెట్టినటువంటి పైరు పంటలలో దేవాతి దేవునికి దీవెనల వలన మంచి ఫలితాన్ని దేవుడు అందించినందులకు, వారు పడినటువంటి కష్టానికి దేవుడు మంచి ఫలితాన్ని అందించినందులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ పూజ కోరు వారు అనకర్ల బాలసుందరం, చిన్ని మరియు కుటుంబ సభ్యులు, మరణించినటువంటి పెద్దలపల్లి యేసురత్నం ఆత్మకు దేవునితో విశ్రాంతిని దయచేయాలని పూజ కోరు వారు కుమారులు పి తిరుపాల్, పి అరుణ్ కుమార్, కోడళ్ళు పి సుజాత, పి సుహాసిని, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. సుగబాల సిస్టర్ వారి యొక్క సిస్టర్ చనిపోయి ఉన్నది. ఆమె యొక్క ఆత్మకు దేవుని విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేక విధంగా ఇదే బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఆమె పేరు నాకైతే తెలియదు, సిస్టర్లు కూడా రాసిలేదు. దప్పిక కొనిన వారు ఎల్లరును నీటి చెంతకు రండు, ధనము లేని వారును వచ్చి ఆనందముతో త్రాగుడు అని ప్రభువు నడువుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనను సృష్టించినటువంటి దేవుడు, మనను రక్షించినటువంటి దేవుడు దయ, కనికరము, ప్రేమ కలిగినటువంటి వారు. ఈ దయలోనే, ఈ కనికరములోనే, ఈ యొక్క ప్రేమలోనే మనందరి యొక్క జీవితం ఇమిడి ఉన్నది. లేకపోతే ఈ లోకం ఎప్పుడో అంతం కావాల్సి ఉండేది. ప్రభు యొక్క దయా కనికరము ప్రేమ ద్వారానే ఈ లోకంలో మనందరం కూడా జీవిస్తున్నాము అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అంతేకాదు, మన యొక్క అవసర రీత్యా, మన కోరికల రీత్యా ఆ దేవునికి దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. మనం ప్రార్థించే ప్రార్థనలు అయితేనేమి, మరియు మనం తలపెట్టినటువంటి ప్రతి ఆలోచన క్రియలలోనూ దేవునికి అనుగ్రహాలు ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి సమయానికి మనం ఆ ఫలితాన్ని పొందకపోయినట్లయితే నిరుత్సాహం చెందకూడదు. పట్టు విడవక ప్రార్థన చేయాలి, దేవునిపైన నమ్మకాన్ని పెంచుకోవాలి అన్నటువంటి సత్యాన్ని మనమందరం కూడా గ్రహించాలి. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా,
పాపపు ఊబిలో, పాపపు జీవితంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఆ ప్రభు యొక్క దివ్యబలిలో మనం పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపాలన్నిటిని కూడా గుర్తెరిగి పశ్చాత్తాపడి దేవునికి క్షమాపణను కోరుకుందాం. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దొడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దొడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకకై ఎదురు చూచెను, నారాకకై ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను, వాడు సువిశేషమందలి దొడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు చేపట్టిన పవిత్రమును భక్తిమంతములైన ఆధ్యాత్మిక అభ్యాసములు వారి హృదయములకు క్రొత్త రూపమును దయచేయునుగాక. వారు యోగ్యమైన రీతిగా పాస్కా మహోత్సవ వరములు స్వీకరించి నీ రక్షణ స్తుతులను పొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మా పిల్లలు ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. మా ఇటుపక్క కూర్చున్న పిల్లలంతా ముందుకు రండి, ఇడికి రండి, ఇడికి రా, కూర్చోండి, పైకి రా. ఇటు సైడ్ మగ పిల్లలు రండి, వీళ్ళకి రా, ముందుకు రా. అంటే మీరు మగ పిల్లలు కదా, అయితే ఆడపిల్లలు రండి. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయము నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనము. దేవుని దూత నన్ను దేవాలయ గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింద నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటు వెనుకనే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠములకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణ నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకునిపోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలతకర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను.
అచటనున్న కాలువలను దాటమనెను. అచట నీళ్లు నా చీల మండలము వరకు మాత్రమే వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచి అచట నాచే కాలువను దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరలా 560 గజముల దూరము కొలిచి అక్కడ నిన్న కాలువ దాటింపగా నీళ్లు నా రమ్ము వరకు వచ్చెను. అతడు మరలా 560 గజముల దూరము కొలిచెను. కాని అచట ఏరు చాలా లోతుగా ఉండి దాటుటకు అసాధ్యమయ్యను. నేను ఈవిననే కాని అచట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరలా ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేను అచటికి చేరుకుని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములు ఉండుట చూచితిని. అతడు నాతో ఇట్లు అనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమును కలయెను. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావునందెల్లా వివిధ జంతువులు, చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావునందెల్లా జీవము నెలకొల్ను. ఆ ఏటి ఒడ్డులపై అనేక రకముల పండ్ల చెట్లును పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయను. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును. కనుక అవి ప్రతి నెలా పండ్లు కాయను. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి నా వందనములు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే నిన్ను ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంత బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబున యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబున యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమే లేకుండిరి. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు, 5 నుండి 16 వరకు. యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెస్తతా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికకై నిరీక్షించుచుండేది వారు. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి, వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగెను. అందుకు అతడు, అయ్యా, నీరు కదిలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించువాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోవుసరికి మరి ఒక్కడు నా కంటి ముందు దిగుచున్నాడు అని చెప్పెను. లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పెను. వాడు తక్షణమే స్వస్థ పొంది తన పడకను తీసుకొని నడవసాగెను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థ పొందిన వారితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మోయుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో, నీ పడకను తీసుకొని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకొని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించిరి. ఆయన ఎవరో స్వస్థ పొందిన వానికి తెలియదు. ఏలైనా అక్కడ జనసమూహము ఉండుటచే యేసు అచ్చట నుండి వెళ్ళిపోయెను. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని కనుగొని, ఎదుగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగుతుండకు ఇక పాపము చేయకము అని చెప్పెను. అతడు వెళ్ళి యూదులతో తను స్వస్థపరిచినది యేసు అని చెప్పాను. విశ్రాంతి దినమున ఈ పని చేసినందులకు యూదులు యేసును హింసింప మొదలుడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. కూర్చోండి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కష్టము కానీ, బాధ కానీ, వ్యాధి కానీ వచ్చినప్పుడు మనలో సహనము నశించిపోతుంది. మనలో సహనం నశించిపోతుంది. చాలా నిరుత్సాహపడతాం. ఆ క్షణంలో మన హృదయానికి, మన మనస్సుకు, మన మైండ్కు వచ్చే తలంపు ఏంటి అంటే, ఎందుకురా ఈ జీవితం, ఎందుకు నన్ను దేవుడు ఇలా సృష్టించి ఉన్నాడు, ఎందుకు నేను ఇంకా బ్రతుకుచూ ఉన్నాను, మరి ఈ కష్టానికి ముగింపు లేదా, ఈ వ్యాధికి ముగింపు లేదా, ఈ బాధకు ముగింపు లేదా అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మనము నిరుత్సాహం చెంది జీవితాన్ని ముగింపు కోసమై ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు గల కొన్ని సంఘటనలు మనకు నిదర్శనం ఏమిటంటే, చాలామంది సూసైడ్ చేసుకొని మరణించినటువంటి వారే మనకు ఎందుకు నిదర్శనం. కానీ ఒక కష్టము, ఒక బాధ, ఒక నష్టము కలిగినప్పుడు సహనముతో వేచి ఉంటే తప్పకుండా వాటి యొక్క ఫలితం మనం పొందుతాము అన్నటువంటి నమ్మకంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా కానీ వారి జీవితంలో ఒక విజయుడుగా నిలబడతాడు, విజయం సాధించే వ్యక్తిగా నిలబడడానికి అవకాశం ఉంది. మనం పెట్టినటువంటి పొలం ద్వారా కానీ, మనము ప్రారంభించినటువంటి వ్యాపారం ద్వారా కానీ, లేకపోతే మనం తలపెట్టినటువంటి ప్రతి సంఘటన నుండి కూడా మనము చాలా త్వరగా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాం. ఇంతకుముందు బ్రదరు ప్రార్థన గురించి చెప్పినప్పుడు ఇన్స్టాంట్
ఫలితం గురించి చెప్పాడు కదా, ఇన్స్టాంట్ కాఫీ అని. సో ఆ విధంగా మనకు కలిగే బాధ, మనకు కలిగే కష్టము త్వరగా మన నుండి పోవాలి, మనం త్వరగా విముక్తి కలగాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం ఉంటాము. ఆ కష్టము నుండి, బాధ నుండి, వ్యాధి నుండి మనకు విముక్తి లేకపోతే నిరుత్సాహం చెందుతూ ఉంటాం. కానీ ఈరోజు మనకు క్రీస్తు ప్రభువు దివ్య వాక్యాల ద్వారా మనకు తెలియపరిచేది ఏమిటంటే, సహనము, ఓర్పు కల సుగుణాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో తప్పకోకుండా ఫలితాన్ని అందిస్తాడు, తన జీవితంలో తప్పకోకుండా ఫలితాన్ని పొందుకుంటాడు అన్నటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనం సువిశేష గ్రంథంలో విని ఉన్నాము, పక్షవాత రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తి బెస్తదా అన్నటువంటి కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? బెస్తదా అన్నటువంటి కోనేటిలో నీటి కదలిక కలిగినప్పుడు ఎవరైనా కానీ మొదటి వ్యక్తి ఆ కోనేటిలో దిగితే వారికున్నటువంటి వ్యాధి అంతా కూడా పోతూ ఉంది, వారు స్వస్థపరచబడతారు. సో ఈ కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పక్షవాత రోగితో కాళ్ళు చేతులు పడిపోయాయి. ఆ కోనేటి కదలికలో మొట్టమొదటిగా ఇతను వెళ్ళి స్వస్థత పొందాలి అన్నటువంటి ఆశతో, కోరికతో అక్కడే ఆ పూలు దగ్గరనే ఉన్నాడు, ఆ కోనేటి దగ్గరనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు? 30? ఎవరు చెప్పింది ఇటు పక్క? వెరీ గుడ్, వానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వాడొక్కడే బహుశా సువిశేష గ్రంథాన్ని బాగా విన్నాడు అనుకుంటా, మిగతా వాళ్ళమంతా ఏం వినలేదా? ఏమో ఫాదర్ నిలబడుకోమన్నారు, నిలబడుకునేమంటారేమో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 38 సంవత్సరాలు ఆ పక్షవాతి రోగి కోనేటి దగ్గర ఎదురు చూశాడు, కోనేటి దగ్గర ఎదురు చూశాడు. ఎప్పుడు అతను ఆ కోనేటిలోనికి ప్రవేశించి స్వస్థ పొందుతాను అన్నటువంటి ఆ ఆశతో, కోరికతో అతను దాదాపు 38 సంవత్సరాలు ఎదురు చూశాడు. చూడండి, అంత ఓర్పు, అంత సహనం మనకుంటుందా? నాకైతే లేదు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద పూలు జల్లారు. తర్వాత ఒక 6 నెలలు 7 నెలలు గడిచిన తర్వాత రాళ్ళు చల్లడం మొదలుపెట్టారు. కానీ ఈ సిచ్యువేషన్స్, ఈ పరిస్థితులు అన్నీ చూసినప్పుడు, అనుభవం పొందినప్పుడు, బాధ కలిగినప్పుడు నేను చాలాసార్లు అనుకున్నా, ఎందుకు ఇక్కడ ఉండడం, వెళ్ళిపోతే మంచిది అని. మీకు తెలుసునో తెలియదో, సంవత్సరం దాటకముందే నేను బిషప్ను ట్రాన్స్ఫర్ అడిగా. సంవత్సరం కాలే, నేను పోయి బిషప్ ఎక్కడిగా అడగల, కానీ ఫస్ట్ టైం నా జీవితంలో ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు కావాలి అని. అంటే ఆనందం కలిగినప్పుడు ఉండాలనుకుంటాం, బాధ కలిగినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మన జీవితంలో త్వరగా తప్పించుకోవాలి, వెడలిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం జీవిస్తూ ఉంటాం. అందుకే ప్రభు అంటాడు, ఏ విధంగా అయితే ఈ పక్షవాతి రోగి 38 సంవత్సరాలు ఓపికతో నిరీక్షించి తప్పకోకుండా నేను స్వస్థ పొందుతాను అన్నటువంటి ఉద్దేశంతో ఎదురు చూశాడో, ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా మన జీవితంలో పొందుకున్నటువంటి ప్రతి బాధ కానీ, ప్రతి కష్టం కానీ, ప్రతి సమస్య నుంచి కానీ మనము విముక్తిని పొందగలగాలి అంటే మనకు ఓర్పు, సహనం ఉండాలి. ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఇతను ఒకవేళ త్వరగా స్వస్థ పొందగలగాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఆశతో ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘము చూడండి ఎంత స్వార్థమో చూడండి. 38 సంవత్సరాలు అతను కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడంటే, ఏ ఒక్కరూ అతనిని ప్రయత్నం చేసి సహకరించినట్లయితే
అక్కడి నుంచి అతను ఎప్పుడే వెళ్ళిపోయినవాడు. ఈరోజు నా టర్మ్, ఓకే, అతను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు కదా, అతనికి విముక్తి కలుగ చేద్దామని ఒక్క చెయ్యి ఎవరైనా కానీ అట్లా అందించి ఉండింటే గనా అతను 2 సంవత్సరాలు వెయిట్ చేసేవాడు కాదు. 38 సంవత్సరాలు అక్కడ అతను ఎదురు చూడడానికి కారణం కూడా ఏంటి? ఏంది కారణం? ఏది? స్వస్థ ఓకే, నమ్మకం ఒకటి, నిరీక్షణ ఒకటి, ఇంకొకటి కూడా ఉంది దాంట్లో. ఇప్పుడే చెప్పినా నేను. ఎవరు సహాయం చేయాలంటే స్వార్థం, మనిషిలో ఉన్నటువంటి స్వార్థం. నేనే బాగుపడాలి, నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను మాత్రమే మంచిగా ఉండాలి అన్నటువంటి స్వార్థముతో ఉన్నారు కనుకనే తన తోటి వారికి చేయుతనీయలేకపోయారు. అందుకే అతను కూడా వెనుకబడి ఉన్నాడు. ఇది కూడా మనం గ్రహించాలి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. కావున క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానము, మరి ప్రతి ఒక్క పునీతుని యొక్క జీవిత విధానము మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి. క్రీస్తు ప్రభువు శ్రమలు పొందుతున్నటువంటి సమయంలో, బాధలు పొందుతున్నటువంటి సమయంలో ఆయన ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనముతో అతను ఉండాలి. మనం ఒక కర్ర తీసుకొని ఒకరిని కొట్టినట్లయితే కనుక వెంటనే పరిగెడతాం, తట్టుకోలేం ఆ నొప్పికి తట్టుకోలేం. కానీ క్రీస్తు ప్రభువును కొరడాలతో కొడుతున్నటువంటి సమయంలో కూడా ఆయన కదలుకోకుండా మెదలుకోకుండా అక్కడే, అంటే కాలు కట్టి పెట్టారనుకోండి, అయినా కానీ ఇది నాకు జరగవలసినటువంటిది కాబట్టి నాకు జరగాలి. ఓపికతో సహనముతో తాను పొందినటువంటి ప్రతి బాధ అయితేనేమి, ప్రతి కష్టమైతేనేమి, ప్రతి నష్టమైతేనేమి తన జీవితంలో ఆయన ఓపికతో ఉన్నాడు. మరణము దారి వరకు కూడా ఆయన ఓపిక నశించలేదు. అలాంటి సుగుణముతో ఆయన జీవించగలిగాడు. అదేవిధంగా ఆ సుగుణం కలిగి జీవించాడు కనుకనే, సహనముతో ఉన్నాడు కనుకనే ప్రభు యొక్క దీవెనలతో మనమందరం కూడా జీవించాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఆలోచన ఈరోజు. కాబట్టి మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా కానీ మన కుటుంబంలో ఫస్ట్ దేవుని దూషిస్తాం. నేను ప్రార్థన చేస్తున్నాను, పూజలకు వెళ్తూ ఉన్నాను, జపమాలు చెప్తూ ఉన్నాను, కానీ దేవుడు నా పట్ల కనికరం చూపలేదే, నాకు ఇలాంటి ఫలితాన్ని ఇవ్వలేదే. రెండవదిగా, ఒకవేళ వివాహానికి ఎవరైనా సహకరించింది అనుకోండి, అంటే వ్యక్తికి ఇంకొక వ్యక్తికి పెళ్లి చేయడానికి పెద్దగా ఉండి సహకరించరు. ఓకే, పెళ్లి చేసుకోమా బాగుంటుంది, పెళ్లి చేసుకున్నా బాగుంటుంది అని చెప్పి ఉంటారు కదా. రెండవ ఆలోచన వాళ్ళని దూషిస్తాం. రెండవ ఆలోచన, పలానోడు నాకు పెళ్లి చేశాడు కాబట్టి నేను అనుభవిస్తున్నారా అని. మూడవది, నా జీవిత స్థితి అంటే నాలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే వాటి నుండి నేను వచ్చే సమస్య నేను ఎదుర్కోలేకపోతూ ఉన్నాను, అంటే ప్రయత్నం చేయలేకపోతూ ఉన్నాను, నాకు ఎవరు కూడా చేయుతనివ్వట్లేదే అన్నటువంటి బాధ. కాబట్టి ఏం చేస్తాం? సంఘాన్ని కూడా దూషిస్తాం, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మనం దూషిస్తూ ఉంటాం. వీటన్నిటికీ కూడా మన జీవితంలో కలిగే ప్రతి నష్టానికి, ప్రతి బాధకు, ప్రతి కష్టానికి కూడా ఒకటే సొల్యూషన్, మనకు సహనము, ఓర్పు, ప్రార్థన జీవితం. మనము ప్రార్థించే ప్రతి ప్రార్థనలో కూడా, మనము చేసే ప్రతి సేవలో కూడా, మనం నడిచే ప్రతి నడకలో కూడా దేవుని యొక్క సహవాసం మనకుంటుంది. ఆ ముళ్ళ పొదల్లో నడిచే మనము కూడా ముళ్ళను ఏ విధంగా తీసి నడవాలి అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే
దానికి తగ్గ ఫలితాన్ని మనం పొందగలము. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పక్షవాతి రోగి వలె సహనము కలిగి పట్టుదలతో నిరీక్షిస్తూ నమ్మకముతో మనం జీవించినట్లయితే మన జీవిత యొక్క ఫలితాన్ని మనం పొందుతాం. దేవుని యొక్క దీవెనలు మనం పొందుతూ ఉన్నాం. చూడండి, రెండవదిగా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. కృతజ్ఞత భావం. ఇప్పుడు అతని విశ్రాంతి దినమున స్వస్థపరచబడ్డాడు. ఆ చట్టం ప్రకారము అతని విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. చూడండి, అక్కడ అడ్డుపడ్డారు. నువ్వెందుకు సాపను ఎత్తుకొని పోతున్నావు అంటే పని చేస్తున్నావు అంటే ఏం చెప్పాడు? ఒక వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు, చెప్పాడు కనుక నేను మోసుకెళ్తున్నాను. ఎవరతను తెలియదు. ఎవరతను తెలియదు అంటే తనలో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ ఆనందములో తనకి ఇచ్చినటువంటి అంటే స్వస్థత పొందినటువంటి వ్యక్తిని కూడా తెలుసుకోలేకపోయాడు. మరి మరొకసారి ఆయనను కనుగొని ఆ తర్వాత ఆయన గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అతనే యేసు అని. మనము 10 మంది కుష్టి రోగులు క్రీస్తు ప్రభుని దర్శించినప్పుడు 10 మంది కూడా స్వస్థపరచబడతారు. 10 మంది కూడా స్వస్థపరచబడతారు. కానీ తిరిగి ఒక్కడే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలియపరుస్తాడు. అప్పుడు ప్రభు అడుగుతాడు, మిగతా 9 మంది స్వస్థపరచబడలేదా? సో మన జీవితంలో కూడా ప్రభు దీవెనలు పొందుకున్నప్పుడు, ప్రభు యొక్క ఆశీస్సులు మనం పొందుకున్నప్పుడు ఆయనకు కృతజ్ఞతతో మనం జీవించగలగాలి. ఎంతమంది ఉన్నాం అలా? చేతులెత్తండి. నేను దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తాను నా జీవితంలో జరిగినటువంటి ప్రతి ఫలితానికి అన్నోళ్ళు చేతులెత్తండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, అది మనకే జరిగింది. 10వ తరగతి పరీక్షలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మార్చి 17వ తారీఖు. మార్చి 17వ తారీఖు పరీక్షలు స్టార్ట్ అయినప్పుడు పూజలు ఇన్నున్నాయి. ఈరోజు పరీక్షలు అయిపోయినాయి. ఒక్క కుటుంబం అన్నా జరిగినటువంటి పరీక్షలలో దేవుని యొక్క సహకారం ఉన్నది, ప్రభువా మీరు చేసినటువంటి గొప్ప మేలులకు ధన్యులమని ఒక్కరన్నా పూజ పెట్టారా? చూడండి, మళ్ళీ ఫలితం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మళ్ళీ ఫలితాలు ఎప్పుడు వచ్చేదో ఆ డేట్ వచ్చినప్పుడు, స్వామి మా పిల్లలకు మంచి ఫలితాలు రావాలని ప్రార్థన చేయండి. ఈరోజు నేను రాజేష్ని అభినందిస్తా. రాజేష్ స్వాతి వారి కుటుంబాన్ని, వాళ్ళు కష్టపడ్డారు. వారు పెట్టినటువంటి పైరు పంటల్లో కష్టపడ్డారు. తగ్గ ఫలితం వచ్చింది కాబట్టి దేవునికి కృతజ్ఞత చెప్పగలిగారు. మరి ఇలాంటి దీవెనలు మనం ఎప్పుడు కూడా మన జీవితంలో పొందుకుంటూ ఉంటాం. ఏ ఒక్కరోజైనా కానీ దేవా నేను జీవించుట కోసమై, మరి నేను ఇక్కడ నిలుచుట కోసమై, నీ సన్నిధిలో ఉండుట కోసమై నాకు సహకరించి ఉన్నా, మీకు ధన్యవాదాలని ఏ ఒక్కరోజైనా కానీ మనం చెప్పామా? లేదు. అది కూడా ఉండాలి. గ్రాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైనా ఒక సహాయం పొందినప్పుడు, ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు వారికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చెప్పగలిగితే దేవుడు ఇంకా మనకు దీవెనలు పొందుతూ ఉంటారు. అదే మన జీవితంలో మనం ల్యాకింగ్ ఉండేది మనకు. అదే నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నింపవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మాతనవు మనసు నీకే అర్పించేము, మాతనవు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా,
నీ దాసుల కానుక మన్నింపవా నీరాజనమిదియే నిఖిలేశ్వరా ఈ బీదల పూజను చేకొనెము నీవే ఈ దీనులనెప్పుడు దీవించుమా ఈ బీదల పూజను చేకొనెము నీవే ఈ దీనులనెప్పుడు దీవించుమా మా మానస మందిరా పీఠముపై నీవే మా మానస మందిరా పీఠముపై నీవే మా మనసున మనసై మనరావా నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమౌనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన పరిశుద్ధ కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. ఓ ప్రభువా, నీవు మాకు సిగిన దానములని తిరిగి నీకు కానుకగా సమర్పించుచున్నాము. స్పష్టకర్తమైన సృష్టికర్తమైన నీవు మా హాస్యకాలిక జీవితంలో ఉపయోగపడు ఈ వస్తువులను దయచేసితివి. ఇవి మాకు శాశ్వత జీవనము వసుకు పవిత్రమైన ఔషధముగా మారునట్టు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉందిగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఒప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరం ఏకము చేసి దీనభావముతో నేను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచా బ్రతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తురించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ప్రభువా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు
జీవమొసగి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శిరస్సును జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా సగినాల పాల్ ప్రకాష్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణలు చేయము. నీవు ఈ లోకంలో పిలుచుకునిన యేసురత్నం అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకునము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడని ఇతను క్రీస్తు ఉత్థానమందు పాల్గొనుగాక. ఉత్థానమగుదు మా నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమం చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలు మరియమాతతోను, ఆమె భర్తయు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరేసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క సన్మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనమందరికీ కూడా దేవుడు సహనాన్ని దయచేసి మన నిరీక్షణను దేవుడు కనుగొని కావలసినటువంటి దివ్య అనుగ్రహాలు ఆశీస్సులు ప్రభు మనకు దయచేయాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ మరి ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా దేవునికి దీవెనలు పొందుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతును సవదా కాపాడము. మీ విమోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నుండి నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ సిరి సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్.
యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నా ఆత్మ కాపరినాథుడవే నా అండగా నుండి కాచితివే నా ఆత్మ కాపరినాథుడవే నా అండగా నుండి కాచితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రచితివే శోధనలో వ్యాధులలో బాధలలో బ్రచితివే నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 దైవయానతి దీప్తిలో తీరయాగము దీక్షితివి దైవయానతి దీప్తిలో దివ్యయాగము దీక్షితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి కల్వారిపై సిలువలో రక్తం చింది రక్షించితివి నా కొరకెంతో త్యాగం చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే నా కొరకెంతో త్యాగం చేసి ప్రాణమునిచ్చిన ప్రభు నీవే యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 మారదు నీ ప్రేమ మారదు మాన్యుడని ప్రేమ మారదు మారదు నీ ప్రేమ మారదు మాన్యుడని ప్రేమ మారదు నీ పాడెదన్ నీ గీతము మోక్షపురి మార్గంబున నీ పాడెదన్ ఈ గీతము మోక్షపురి మార్గంబున నీదు దర్శన భాగ్యంబులోన నా ఆత్మ సాఫల్య సౌభాగ్యమా నీదు దర్శన భాగ్యంబులోన నా ఆత్మ సాఫల్య సౌభాగ్యమా యేసుని స్నేహమే మధురమే 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 క్రీస్తుని స్నేహమే మధురమే 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 నా ఆత్మ కాపరినాథుడవే నా అండగా నుండి కాచితివే నా ఆత్మ కాపరినాథుడవే నా అండగా నుండి
బాధలలో బ్రోచితివి, శోధనలో వ్యాధులలో బాధలలో బ్రోచితివి, నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో, నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపుము నీ నీడలో. ప్రియ సహోదరి సహోదరులారా, గురువారము రోజు అనగా 3వ తారీఖు, అంతేనా? 3 కదా? 3వ తారీఖు మన విచారణ నుండి దాదాపు 60 మందిమి 14 చర్చెస్ను సందర్శించడం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరెవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో మరొకసారి చెబుతూ ఉన్నాను, 6:45 తప్పకుండా అందరూ ఇక్కడ ఉండాలి, సరేనా? 7:15 బస్సు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోద్ది, సరేనా? మేము టికెట్కు డబ్బులు ఇచ్చాము, మా కోసం వెయిట్ చేయండి అంటే వెయిట్ చేసేది ఉండదు, మళ్ళీ రీఫండ్ చేసేది అయితే ఉండదు, సరేనా? మనము ఎంత తొందరగా పోతే అంత తొందరగా, అంటే ప్రతి చర్చి దగ్గర కొద్దిగా టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేట్గా వెళ్తే కన్నా మళ్ళీ లేట్గా తొందరగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి చర్చి దగ్గర కొద్దిగా సమయాన్ని మనం వెచ్చించాలి అంటే, ప్రార్థన చేసుకోవాలంటే మనం కొద్దిగా అర్లీగా పోవాలి. సో గురువారం రోజు ఇక్కడ పూజ ఉండదు, ప్లస్ ఆరాధన కూడా ఉండదు. రెండవది 5, 6 తారీఖులలో శనివారము ఆదివారము సాయంకాలము 6:30 నుండి మనకు స్వస్థ ప్రార్థనలు ఉన్నాయి, మన విచారణలో స్వస్థ ప్రార్థనలు ఉన్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క ప్రార్థనలో, స్వస్థ ప్రార్థనలో దేవునికి దీవెనలు మరియు మీరు పొందుకోవాలని, స్వస్థ వరాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ రోజు కొంతమంది కీబోర్డుకు, రిథమ్ ప్యాడ్కు సహకరిస్తామని కొంతమంది చేతులు ఎత్తారు. నాకు ఇద్దరే గుర్తున్నారు, ఇంకొక ఇద్దరు గుర్తు రావట్లేదు. మళ్ళీ ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. బాలసుందరం సారు, దేవమణి మేడం, బాల్ సుబ్బయ్య, ఇంకొకరు ఎవరో ఉన్నారు, బిబిన్ ఉన్నాడా? ఓకే కదా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి ఫ్లెక్సీ, బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ పెట్టాలని ఈరోజు నేను అక్కడికి వెళ్ళి మొత్తం చేపించాను. 3,500 రూపాయలు అవుతుంది ఒక ఫ్లెక్సీ, 10x20 ఫ్లెక్సీకి వచ్చేసి 3,500 రూపాయలు అవుతుంది. సో ఎవరైనా కానీ స్పాన్సర్ చేయదలుచుకుంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మూడవది, రేపటి రోజున కుటుంబ చందాకు వస్తాం. నేను జోజీ సార్ కుటుంబ చందాకు తిరుగుతాం. దయచేసి ఓ స్త్రీ రేపు రానటువంటి మాట రానికోకుండా అందరూ సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ కుటుంబ చందా వస్తే కొద్దిగా మాకు పుషప్ ఉంటుంది, కొన్ని పండగల్లో జరగాల్సినటువంటి కార్యక్రమాల్లో మాకు కొద్దిగా సహాయం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మనం చేస్తూ ఉన్నాను. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇచ్చేవాళ్ళే ఇస్తూ ఉన్నారు, ఈయనోళ్ళు అట్నే ఉన్నారు. మనం అట్టే నిలిచిపోతాము కూడా. దేవుని కార్యంలో మనం ముందడుగు వేయకపోతే మనము, మన కుటుంబం కూడా అట్లే నిలిచిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దాదాపు 230 కుటుంబాలు ఉన్నాయి మనకు, 230 కుటుంబాలు. కానీ మనకు ఇచ్చేది 100 కుటుంబాలు మాత్రమే మనకు సహకరిస్తూ ఉంటారు. మిగతా 130 కుటుంబాలు ఎక్కడ పోతున్నాయో నాకు తెలియదు. కుటుంబ చంద విషయంలో నేను చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో కాబట్టి సహకరించండి. ఇంకొక విషయము, మన కడప మేత్రాసనానికి నూతన కాపరిని దేవుడు అందించి ఉన్నారు. కాబట్టి పీఠాధిపతి పటాభిషేకము వచ్చేసి ఈ నెల 9వ తారీఖున
9వ తారీఖున కడప సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ నందు జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకు పరిశుద్ధమైనటువంటి దీపావళి పూజ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాను. ఇది మంచి సాంగ్యం. మనం చాలామంది చూసిండరు, కానీ చూస్తే కన్నా చాలా చక్కగా, చాలా అందంగా, నిజంగా ఆ కార్యం ఇంత గొప్పగా ఉంటుందా అని మనకు ఆ ఆలోచన కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఈ పాంప్లెట్స్ మీకు ఇవ్వబడుతుంది. సో టైమింగ్స్ అందుకుంటాయి, కాబట్టి చూసుకొని అందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాను. నేను నీతో పర్సనల్గా మాట్లాడతలే, మా మైక్స్లో చెప్తే బాగుండదు. అదే అందరికీ, కానీ మైక్లో చెప్తే బాగుండదు. అరేంజ్ చేయడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ ఆర్థిక సమస్య ఇక్కడ ఎదురవుతుంది. అయితే నువ్వు 30,000 పెడతా అంటే ఖచ్చితంగా బస్సు అరేంజ్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. మీరు 30,000 ఇస్తా అంటే ఖచ్చితంగా బస్సు అరేంజ్ చేస్తా, అందరం సంతోషంగా పోయి రావచ్చు. పునరుత్థాన పండుగకు మన గ్రామ పెద్దలు తీర వచ్చేసి 500 రూపాయలు నిర్ణయించి ఉన్నారు. సో అందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. 500 రూపాయలు తీరవ నిర్ణయించి ఉన్నారు. కొంతమంది స్త్రీలు పురుషులు కూడా క్యాంపస్ కొద్ది క్లీన్గా పరిశుభ్రపరచడానికి సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. మరిదల సభ్యులతో పాటు ఇంకా కొంతమంది విశ్వాసులు కూడా సహకరిస్తే మంచిగా ఉంటుందని. ఎందుకంటే ఇక్కడంతా మళ్ళీ చెట్లు పెరిగాయి, అది అంతా ఇక్కడంతా క్లీన్ చేసుకోవడానికి సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. జోసానికి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు నాకు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకొని పోవును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా మనస్సులను పవిత్రపరచి నూతనత్వమును ప్రసాదించునుగాక. ఈ విధమున ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర భోజనము మా నిత్య రక్షణమునకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను వందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాదువాపురి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాదువాపురి అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పావన పిత, మా యొక్క కష్ట సమయములో మేము మీ చెంత ఆశ్రయం పొందవచ్చు ఉన్నాము. మహిమానితురాలను నిర్మల కన్యక మరియ మా విన్నపం పోదురేక సకల అపాయం నుండి మమ్మలను కాచి కాపాడండి. ఆమేన్. ఈ పవిత్ర స్థలములో మహిమతో వెలసి ఉన్న పునీత అంతోని వారా బాలయేసును మీ దివ్య హస్తములందు ధరింప భాగ్యం పొందిన వారా మహాపవిత్రతతో బాసిలి లిల్లి పుష్పమా దుఃఖపడు వారికి ఆదరువా పాపాత్మకు శరణమా మీ సహాయం కోరి యతించి ఉన్న మా కొరకు పరమేశ్వరుని మనవి చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. అనేక అద్భుతములు వదరించిన పునీత అంతోని వారా పిశాచారును బెదిరించి పారద్రోలిన వారా కరుణాభరితుడా, ఈ లోకమందు మీరే కదా మా శరణ్యము. మీరే మా జ్ఞాన తండ్రి అని విశుద్ధపరచుము. మిమ్ము వెనుకచూ యతించి ఉన్న ఈ నిర్భాగ్యులను కరుణించండి. ప్రలాపించి ఏడ్చు వారికి మీ అభయహస్తము చూపుము. శోకార్తులకు ఊరట నొసగుము. మీరు మాపై దయచూపనిచో. మాపై దయచూపు వారెవరు? మీరు ఆదరింపనిచో. మమ్ము ఆదరించు వారెవరు? మీరు సహాయపడనిచో. మాకు సహాయపడు వారెవరు? మీరే శరణమని ఏతించి ఉన్న ఈ మీ దాసులను కనికరించండి. ఓ దయాసాగర, పరితపించు వారి పరితాపమును తీర్చువారా, అసహాయులకు ఆశ్రయమా, మీ దివ్య సన్నిధికి ఏతించి ఉన్నాము. మా బాధలను పాపి
మేము చేయు భక్తిగల విన్నపములకు చెవియొగ్గి పరమేశ్వరుని వద్ద మేము అడుగు వరములను పొందినట్లు మాకు సహాయం చేయండి. మా ప్రేమగల తండ్రి, మా సర్వస్వం నీకు అర్పించుచున్నాము. దైవశక్తి పరిపూర్ణుడా, మీ వేడుదల వలన మాకు సహాయం చేయు క్రీస్తు ప్రభు శీఘ్రముగా వేంచేయుదురుగాక. విశ్వాసుల ప్రార్థన. మా జగద్గురువులకు, పీఠాధిపతులకు, గురువులకు, మా దేశ పాలకులకు, ప్రజానాయకులకు, క్రైస్తవ విశ్వాసులకు సముచిత జ్ఞానమును, విచక్షణ జ్ఞానమును సమృద్ధిగా ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ప్రజలెల్లరూ సాంఘిక ప్రశాంతతతోను, మత సామరస్యముతోను, సౌభ్రాతృత్వంతోను కలిసిమెలిసి జీవించినట్లు పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. ఈ పవిత్ర స్థలమును భక్తి శ్రద్ధలతో సందర్శించు వారికి మీ చిత్త ప్రకారం ఆరోగ్యమును ప్రసాదింపవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. మేము ఆశించు తలంపులు నెరవేరినట్లును, మేము ఎదుర్కొనుచున్న సకల కీడులు మమ్ము ఎడబాయినట్లును, సదాకాలం సర్వస్థల యందు మీరు మాకు తోడుగా ఉండవలనని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. అనాథలుగా చేయి విడవబడి నిరాశ నిస్సులతో కృంగి కృషించున్న వేళలో మాకు కావలసిన సహాయము చేయమని పునీత అంతోని వారి ద్వారా ఓ ప్రభువా మేము వేడుకొనుచున్నాము. సర్వశక్తిమంతుడును దయగల నిత్య సర్వేశ్వర, మీ మితిలేని స్నేహమునకు పాత్రుడై దివ్యశక్తి ప్రభావముతో లెక్కింపరాని అద్భుతము చేసిన పునీత అంతోని వారిని ఆశ్రయించి వచ్చి ఉన్న ఈ లోక యాత్రికులమైన మాపై మీ హేరాళ కరుణ కటాక్ష విచక్షణమును కురిపింపునవదరించండి. ఇవన్నీ మన ఆదుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. ఈయన వారి నామమునే మనకు సహాయము కలదు. వారి పరలోకమును భూలోకమును సృష్టించిన వారు ఈయన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రార్థించుదము. ప్రభువా, శారీరక వ్యాధులతో బాధలను అనుభవించుచున్న ఈ మీ దాసులను చూడని అవతరించండి. మీరు సృష్టించిన వారి ఆత్మలను ఓదార్పును ప్రసాదింతురుగాక. మేము శ్రమల వలన పవిత్రత నంది మీ కృప వలన శీఘ్రముగా స్వస్థ పొందినట్లు చేయుదురుగాక. మనాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవులు మాకు అనుగ్రహించండి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు మేము కాచి కాపాడుటకు, మీ మధ్యని రక్షించుటకు, మీ అంతరంగములందు సన్మార్గం చూపుటకు, మీ ముందు కాపరిగా ఉండుటకు, మీ వెనుక ఆశీర్వదించుటకు మీ పైభాగం నందు ఉందురుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, భక్తి ప్రభక్తిల ప్రకాశమూర్తి, భక్తి ప్రభక్తిల ప్రకాశమూర్తి, ప్రణతులగును మా ప్రసన్న వదన, ప్రణతులగును మా ప్రసన్న వదన, పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితిరి, యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితిరి, సిలువే జగతికి విజయ చిహ్నముగా, సిలువే జగతికి విజయ చిహ్నముగా, సుగతికి అంతా చాటించితిరి, సుగతికి అంతా చాటించితిరి, పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వారా, హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటిరి, హస్తములందున
బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటిరి అద్భుతములను ఘనముగా చేసిన అద్భుతములను ఘనముగా చేసిన అంతని గారా అంజలి గణమా అంతని గారా అంజలి గణమా వీరపల్లెపురమైన పావన పరచిన పరమ పునీత అంతో